దేవుడు మాత్రమే ఆశీర్వాదాన్ని అనుగ్రహిస్తారని మర్చిపోకూడదు. నీకు నాకు యొక్క ఆశీర్వాదం, నువ్వు అనుభవిస్తున్న ఆరోగ్యం, నువ్వు ఉంటున్న ఇల్లు, నువ్వు కలిగి ఉన్న వస్త్రాలు, నువ్వు కలిగి ఉన్న ప్రతిదీ కూడా దేవుడే నీకు అనుగ్రహించారు అని నువ్వు వాటిని చూసినప్పుడు, నువ్వు వాటిని అనుభవిస్తున్నప్పుడు కృతజ్ఞత కలిగి ఉండాలి. అదే ఒక క్రైస్తవుడికి ఒక మూలమై ఉన్నది. దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే, ప్రభా నువ్వు ప్రతిదీ నువ్వే ఇచ్చావు ప్రభా, నేను అనుభవిస్తున్న ప్రతిదీ కూడా, ఇప్పుడు అనుభవిస్తున్న ప్రతి ఒక్కది కూడా నువ్వే అనుగ్రహించావు ప్రభా నాకు అని కృతజ్ఞత కలిగి ఉండాలి. అందుకే యోహాను సువార్త 1వ అధ్యాయము 3వ వచనంలో, కలిగినదేదియు ఆయన లేకుండా కలగలేదు. నీకు ఏదైనా ఈ లోకంలో కలిగిందా, సృష్టి కానీ, నీకు వచ్చిన ఆశీర్వాదం కానీ, ప్రతిదీ కలిగినదేదియు దేవుడు లేకుండా నీకు కలగలేదు. కాబట్టి నువ్వు పొందుకోలేదు. కాబట్టి దేవుడే నాకు సహాయం చేశారు, దేవుడే నన్ను ఆశీర్వదిస్తున్నారు, దేవుడే నన్ను నిలబెడుతున్నారన్న విషయాన్ని నువ్వు నేను మర్చిపోకూడదు. ఈ యొక్క సెకండ్ పాయింట్లో కూడా ABCD మనం చూద్దామండి. చూసినట్లయితే దేవుడు తీర్చలేనిది ఈ లోకంలో ఏ సమస్య లేదు. దేవుడు తీర్చలేనిది ఏ సమస్య లేదు. ఎస్తేరు రాణిగా ఉన్నప్పుడు యూదులందరికీ ఒక సమస్య వచ్చింది. ఆ విషయం మనందరికీ తెలుసు. ఆ సమస్య ఏంటి అండి? ఎస్తేరు 3వ అధ్యాయము 13వ వచనం, ఆదారు అను 12వ నెల 13వ దినమందు యవ్వనులేమి, వృద్ధులేమి, స్త్రీలనేమి, శిశువులనేమి యూదులందరినీ ఒక్క దినమందే బొత్తిగా నిర్మూలం చేసి వారి సొమ్ము కొల్లపుచ్చుకొనమని తాకీదులు అంచెవారి యొద్ద రాజ్య సంస్థములన్నిటికీ పంపబడెను. యూదులందరినీ హతము చేయాలి. ఆ యొక్క ఆజ్ఞ ఎలా ఉందంటే, రాజు యొక్క ఉంగరపు ముద్ర, ఇంకా ఎవరు ఈ ప్రపంచంలో ఎవ్వరూ మార్చలేరు. అటువంటి సమస్య యూదులకు వచ్చింది. ఎస్తేరు గ్రంథంలో యూదులందరూ కూడా చనిపోవాలి, ఈ భూమి మీద యూదులు అనే వారు ఎవ్వరు ఉండకుండా చనిపోవాలి అని రాజు ఆజ్ఞ కలిగింది. కానీ అది ఆ సమస్య వచ్చినప్పుడు ఆ యూదులందరూ కూడా ఆ సమస్య వైపు తిరగలేదు. ఇశ్రాయేలు ప్రజల్లాగా ఆ సమస్య వైపు తిరగలేదు. కానీ దేవుడి శక్తిని వారు ఆశ్రయించారు, దేవుడి శక్తి వైపు చూశారు. ఇప్పటికీ కూడా యూదులు భూలోకంలో ఉన్నారు అంటే ఆ యొక్క దేవుడు శక్తిని వారు ఆశ్రయించారు. కాబట్టి దేవుడు తీర్చలేనిది ఈ లోకంలో ఏ సమస్య లేదు, ఇంకా రాదు కూడా. దేవుడు తీర్చలేనిది ఈ లోకంలో ఏ సమస్య లేదు, ఇంకా రాదు కూడా. కాబట్టి మనము ఈ లోకంలో ఏ సమస్యను ఎదుర్కొన్నా కూడా దేవుడిని ఆశ్రయిస్తే, దేవుడి శక్తిని ఆశ్రయిస్తే మనం ఆయన నుంచి మనం తప్పిపోమండి. ఆ సెకండ్ పాయింట్లో B చూసినట్లయితే, దేవుడు మీద నమ్మిక ఉంచిన వారిని దేవుడు విడిచిపెట్టరు. ఆ యొక్క రాజు ఆజ్ఞ ఇస్తారు, యూదులందరినీ హామాను చేత యూదులందరినీ హతము చేయాలి, ఈ లోకంలో యూదులనే వారు ఈ యొక్క ప్రపంచంలో ఉండకూడదు అని ఆజ్ఞ ఇచ్చినప్పుడు ఈ విషయాన్ని మర్దకై ఎస్తేరుకు తెలియచేస్తారు. ఎస్తేరుకు తెలియచేసినప్పుడు మనందరికీ తెలిసిన విషయమే. ఎస్తేరు ఏం చెప్తుందంటే, రాజు ఆజ్ఞ లేకుండా ఎవరైనా కూడా రాజు దగ్గరకు వెళ్ళకూడదు, రాజు పిలవకుండా రాజు దగ్గరకు వెళ్ళకూడదు. నేను ఎలా రాజు దగ్గరికి చెప్తాను, నేను ఎలా వెళ్ళి రాజు దగ్గరికి చెప్తానని చెప్పినప్పుడు ఆ విషయం మర్దకైకి తెలిపినప్పుడు మర్దకై ఒక మాట అంటాడని. మర్దకై ఎస్తేరు గ్రంథం 4వ అధ్యాయము 13-14 వచనాలు. మర్దకై ఎస్తేరుతో ఇట్లు ప్రత్యుత్తరం ఇచ్చి, రాజు నగరంలో ఉన్నంత మాత్రము చేత యూదులందరికంటే నువ్వు తప్పించుకుందామని నీ మనసులో తలంచుకొనవద్దు. నీవు ఈ సమయమందు ఏమీ మాట్లాడక మౌనంగా ఉండిన ఎడల యూదులకు సహాయము విడుదలయు మరొక దిక్కు నుండి వచ్చును గాని నీవును నీ తండ్రి ఇంటి వారును నశించుదురు. ఈ సమయమును బట్టే రాజ్యమునకు వచ్చితివేమో ఆలోచించమని చెప్పాను. అక్కడ ఎంత కాన్ఫిడెంట్గా అంటారు, నువ్వు సహాయం చేయకపోతే ఎస్తేరు, నువ్వు నిలబడకపోతే యూదులకు వేరే దిక్కు నుంచి సహాయం వస్తుంది. ఆయన నమ్ముకున్న బిడ్డలను దేవుడు ఏ యొక్క సమస్య వచ్చినా కూడా విడిచిపెట్టడండి. ఈ లోకం అనుకుంటుంది, అయ్యో ఇంకా అయిపోయింది వారి పని, ఇంకా అదే వారి యొక్క చివరిది, ఇంకా ఆ సమస్యల నుంచి వారి తరతరాలు, వారి కుటుంబం, వారి జీవితాలు బయటికి రాలేవు అనుకుంటారు. కానీ దేవుడిని నమ్ముకున్నారు కాబట్టి మనల్ని దేవుడు ఆ యొక్క సమస్య నుంచి, ఆ యొక్క ఊబి నుంచి, ఆ యొక్క బాధ నుంచి దేవుడు బయటకు తీసుకొస్తారు. కాబట్టి నువ్వు ధైర్యంగా ఉండాలి. ఎలా అయితే మొర్దెకై ధైర్యంతో నువ్వు నిలబడకపోతే యూదులందరి కోసం దేవుడు ఏ దిక్కు నుంచైనా సహాయం పొందగలరు.
సహాయం చేయగలరు అన్న విశ్వాసంతో నువ్వు ఉన్నట్లయితే దేవుడు తప్పకుండా కార్యాన్ని చేసి చూపిస్తారు. ఆ సెకండ్ పాయింట్లో సి చూసినట్లయితే నీవు తీసుకున్న నిర్ణయం తరతరాలకు ఆశీర్వాదకరంగా ఉంటుంది. అక్కడ యూదులందరూ చనిపోవాలి, ఈ భూమి మీద ఎవ్వరూ యూదులనే వారు లేకుండా చనిపోవాలని రాజు ఉంగరంతో ముద్రించిన ఆజ్ఞ ప్రతి ఒక్క సంస్థానానికి వెళ్ళినప్పుడు అక్కడ వారందరికీ తెలిసినప్పుడు ఆ విషయం తెలుసుకున్న ఎస్తేరు ఒక నిర్ణయం తీసుకుంటుంది. నేను నశించిపోతా, నేను చనిపోతా, కానీ 3 రోజులు నాతో కూడా మీరందరూ కలిసి ఉపవాసం ఉండండి. 3 రోజుల తర్వాత నేను రాజు దగ్గరికి వెళ్తాను. ఆజ్ఞుంది, రాజు దగ్గరికి పిలవకుండా ఎవ్వరు కూడా రాజు దగ్గరికి వెళ్ళకూడదు. కానీ నేను చనిపోతాను. ఆ నిర్ణయమే ఈ భూమి మీద ఇంకా యూదులందరూ ఉండడానికి ఒక కారణమైంది. అంతేకాదు యూదా గోత్రంలోనే లోక రక్షకుడు ఈ లోకంలోనికి పుట్టడానికి ఆ యొక్క తీర్మానం, ఆ యొక్క నిర్ణయమే గొప్పగా నిలబడింది, తరతరాలకు ఒక ఆశీర్వాదకరంగా నిలబడింది. ఎంత గొప్ప నిర్ణయం కదా! అర్థమవుతుందా అండి? మనము ఏ విషయంలో నిర్ణయం తీసుకుంటున్నావో, నీ యొక్క సమస్యల్లో నువ్వు దేవుడి శక్తి మీద ఆధారపడకుండా లోకం వైపు తీసుకుంటున్నావా, నీ నిర్ణయం నీ తరువాతి తరానికి ఆశీర్వాదకరమో ఒక శాపకరమో ఆలోచించి నేను నిర్ణయం తీసుకోవాలని ఆ గొప్ప దేవుడు మనతో మాట్లాడుతున్నారు. కాబట్టి ఎస్తేరు నేను ఏమైనా పర్లేదు, నా దేవుడి శక్తి మీద ఆధారపడతానని అనుకుంది. ఎస్తేరు మరణించలేదండి. ఆ యొక్క యూదా వంశస్థులందరినీ కాపాడడానికి ఒక గొప్ప సాధనంగా దేవుడు ఎస్తేరును వాడుకున్నాడు. సెకండ్ పాయింట్లో డి చూసినట్లయితే పూరీము పండగ దేవుడికి ఏది అసాధ్యము కాదని నిరూపించింది. పూరీము పండగ ఎస్తేరు ఏ విధంగా అయితే 3 రోజులు ఉపవాసం ఉండి రాజు ఆజ్ఞ లేనిదే ఎవరు కూడా పిలువబడకూడదు, కానీ దేవుడి సన్నిధికి వెళ్ళి ఆ 3 రోజులు ఉపవాసం ఉండిన తర్వాత దేవుడి దగ్గరికి వెళ్ళి ఆ యొక్క యూదుల గురించి మాట్లాడిన తర్వాత వారందరూ కూడా ఈ భూమి మీద నశించిపోవాలన్న ఆజ్ఞను ఆ యొక్క రాజు ఆజ్ఞను తీసివేసిన తర్వాత వారు జ్ఞాపకార్థంగా ఆ యొక్క పూరీము పండుగను జరుపుకుంటారండి. ఇప్పటికీ కూడా ఇశ్రాయేల్ దేశంలో ప్రతి సంవత్సరం కూడా మార్చి నెల 14-15 తారీఖును ఈ యొక్క సంవత్సరంలో పూరీము పండుగను జరుపుకుంటారు. దేవుడికి ఏది అసాధ్యము కాదు అని చెప్పి పూరీమును పండుగను జరుపుకుంటారు. ఇప్పటికి కూడా జరుపుకోవడానికి కారణం ఏంటో తెలుసా? ఎస్తేరు గ్రంథము 9వ అధ్యాయం 27-28 వచనాల్లో ఈ పండుగను తరతరాలు జరుపుకోవాలని 27-28 యూదులు ఈ 2 దినముల గురించి రాయబడిన ప్రకారంగా ప్రతి సంవత్సరము వాటి నియామక కాలమును బట్టి వాటిని అనుసరించవలనని ఈ దినములు తరతరములుగా ప్రతి కుటుంబంలోనూ ప్రతి సంస్థానంలోనూ ప్రతి పట్టణంలోనూ జ్ఞాపకం చేయనట్లుగా ఆచరించవలనని పూరీము అనే ఈ దినమును యూదులు ఆచరింపకయు తమ సంతతి వారిని జ్ఞాపకం చేసుకొనకయు మానక ఉండునట్లు నిర్ణయించుకొని ఆ సంగతిని మరిచిపోకుండునట్లు తమ మీదను తమ సంతతి మీదను తమతో కలుసుకుని వారి మీదను ఇది ఒక బాధ్యతగా ఉండునని ఒప్పుకునిరి. ఎవ్వరు ఆచరించకుండా ఉండకూడదు, ప్రతి ఒక్కరు తరతరాల్లో జ్ఞాపకం చేసుకోవాలి. ఎస్తేరు ఎప్పుడో పాత నిబంధన గ్రంథంలో ఆ నిర్ణయం తీసుకుంది. దేవుడు ఆ యొక్క ఆజ్ఞలు తీసివేశారు. పూరీము పండుగను ఇప్పటికీ కూడా జ్ఞాపకం చేసుకుంటున్నారు. పూరీము పండుగ దేవుడికి ఏది అసాధ్యము కాదని నిరూపించింది.